ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, సినిమా సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఇందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు. కార్యక్రమం చివరిలో భాగంగా అందరూ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. అయితే ఈ సమయంలో రామ్ చరణ్ కొంచెం ఇబ్బంది పడినట్లుగా తెలుస్తోంది. అతని చేతికి కట్టు కూడా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన అభిమానులందరూ కూడా షాక్ అయ్యారు. అసలు రామ్ చరణ్ చేతికి ఏమైంది, ఎందుకు అంత పెద్ద బ్యాండేజ్ వేశారు అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. పెద్ది సినిమా షూటింగ్ లో గ్లోబల్ స్టార్ గాయపడ్డారని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే రామ్ చరణ్ గాయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పైగా ఈ గాయం పెద్దదేమీ కాదని స్పష్టమవుతోంది. గేమ్ చేంజర్ రిజల్ట్ తో నిరాశకు గురైన రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూ ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి చెప్పిన టైం కు రిలీజ్ చేసే యోచనలో ఉన్నాడు మెగా హీరో. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందుకు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తూ ఉన్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తూ ఉన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ పెద్దిపై అంచనాలను అమాంతం పెంచేసింది.